కొరియాలో షూట్ చేసారా? చేశాను సార్. చేసారా? 20 డేస్ షూట్ చేశాను. యాహ్! న్యాయం జేజు, సోల్‌లో చేశాను. న్యాయం చేశారు మొత్తానికి. యాహ్! ఇప్పుడు కొరియన్ స్టార్‌ని తీసుకొచ్చి తిడదాం అనుకున్నారు కదా! హ్మ్. ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఎవరు చేశారు? కొరియన్ అతనే చేసాడు. చేశారు. మిడ్ ఆర్టిస్ట్. అంటే స్టార్ కాదు. యాహ్! కొన్ని సినిమాల్లో యాక్టర్స్ ఉంటారు. కరెక్ట్. సో, ఓటీటీలు బాగా పెరిగిపోయిన ఈ తరుణంలో సార్. ఒక సినిమాని మెప్పించడం అనేది ఏమాత్రం ఈజీ కాదు. చాలా చాలా దాటుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఉన్న డైరెక్టర్‌లకి అది ఎంత వరకు టఫ్ టాస్క్ అనుకుంటున్నారు? ఏది సార్? ఓటీటీ? ఓటీటీ ప్రభావాన్ని తట్టుకొని ఆడియన్స్ మెప్పించాలంటే సంథింగ్ ఏదో ఎక్స్‌ట్రా స్టఫ్ ఏదో కావాల్సింది. అదే సార్. కొరియన్ కనకరాజు అదే ఎక్స్‌ట్రా స్టఫ్. అదే అలాంటిది ఏదో ఒకటి చెయ్యాలి తప్పకుండా. ఆ ఎక్స్‌ట్రా స్టఫ్ అనేది కావాలి. డెఫినెట్‌గా ఏదో క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. పెద్ద హీరోలు హారర్ సినిమా చేస్తూ, హారర్ లాంటి ఒక సినిమా చేస్తూ ఫన్ చేయడం అనేది చాలా రేర్ అయిపోయింది. ఈ జనరేషన్‌లో చాలా రేర్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత ఆ ట్రెండ్ ఏమైనా మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? యాహ్! సార్ డెఫినెట్‌గా. మీరన్నట్టు ఈ కైండ్ ఆఫ్ సినిమాలున్నాయి. అంటే ఈ హారర్ కామెడీ ఇవన్నీ ఉంది గానీ, ఇది కొత్తగా ఎందుకుందంటే కైండ్ ఆఫ్ ఆ కొరియన్ ఏదైతే ఆ పెనుగొండ ఈ రెండిటికి కనెక్షన్ ఏంటి అనే క్యూరియాసిటీ వల్ల కొత్తగా అనిపిస్తుంది. డెఫినెట్‌గా ఇలాంటి ఐ మీన్ ఈ వరల్డ్ మూవీలో ఏదైతే చూస్తున్నామో అవన్నీ డెఫినెట్‌గా హెల్ప్ అవుతాయి. యాహ్! ఈ జానర్‌లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి? ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో? ప్రేమ కథా చిత్రం ఇష్టం. అది అసలు చాలా చాలా హిలేరియస్ ఫిల్మ్. ప్రేమ కథ చిత్రం తర్వాత మొత్తం అక్కడి నుంచే కదా సార్ స్టార్ట్ అయింది. ట్రెండ్ మారిపోయింది. కానీ ఒకానొక దశలో విసిగింది సార్. అవును. హారర్ కామెడీ చూడాలంటే విసుగొచ్చింది. ఎక్కువ వాడేసాం. హారర్ అయినా ఉండాలి, కామెడీ అయినా ఉండాలి అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ప్యూర్ హారర్ మీరు బాగా ఫీల్ అయిన సినిమా ఏంటి? ప్యూర్ హారర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ప్రస్తుతానికి ఏం గుర్తు. కానీ ఆడియన్స్ మసూదా కూడా మంచి ఫిల్మ్ సార్. మసూదా చాలా సీరియస్‌గా ఎక్కడ కూడా కామెడీ ఉండదు. చాలా మంచి హారర్ ఫిల్మ్ అది. ప్రొడక్షన్ వైపు నుంచి మీకు దొరికిన సపోర్ట్ ఏంటండి? యువి క్రియేషన్స్ ఇది నా మూడో సినిమా. ఐ మీన్ ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్మిని ఇది చేస్తాను. ఇది థర్డ్ ఫిల్మ్. అండ్ రాజీవ్ రెడ్డి గారు కూడా కొలాబ్ అయ్యారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రాజీవ్ రెడ్డి గారు, క్రిష్ గారు. ఫస్ట్ నుంచి కూడా కథ ఇది అనేది తెలుసు సార్. ఎలా బడ్జెట్‌లో చేద్దాం. కొరియాలో షూట్ చేయాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్. సో, ఏం చేయగలం అనే డిస్కషన్ అది ఫస్ట్ నుంచి కూడా చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. అండ్ కొన్ని రోజులు కజకిస్తాన్‌లో షూట్ చేసాం. ఆల్మట్టిలో. ఇది కొద్దిగా ఈ కొరియా పోర్షన్ అక్కడ కొద్దిగా షూట్ చేయడానికి. అండ్ కొరియాలో సోల్, జేజులో చేసాం. అండ్ ఎక్స్‌పెన్సివ్ అయినా కూడా కొద్దిగా దిగారు. కైండ్ ఆఫ్ చేద్దాం మంచి కథ అనేసి. కథ రాసుకున్నప్పుడు బడ్జెట్ లెక్కలేసుకుంటున్నప్పుడు చాలా అయిపోతే లేదు ఇంతలో మనం చేయకూడదు. మనం సేఫ్ అవ్వాలంటే ఇంతే బడ్జెట్‌లో చేయాలని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ పెట్టినట్టున్నారు. నాకేం లేదు సార్. రెస్ట్రిక్షన్‌లు ఏం లేవు. నేను ముందే ప్లాన్ చేసుకున్నాం. ఇలా చేద్దాం ఈ సినిమా అనేది అందరికీ క్లారిటీ ఉంది. సో, రెస్ట్రిక్టెడ్‌గా ఏం ఫీల్ అవ్వలేదు.